వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ చరిత్ర ఇక్ష్వాకులు. తెలంగాణ చరిత్ర ఇక్ష్వాకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. తెలంగాణను పాలించిన రెండో రాజవంశం ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల కులం క్షత్రియులు. వీరి రాజధాని విజయపురి. ఇక్ష్వాకుల రాజ లాంఛనం సింహం. ఇక్ష్వాకుల రాజభాష ప్రాకృతం. ఇక్ష్వాకుల ప్రధాన మతం వైదిక మతం. ఇక్ష్వాకుల ఆరాధ్య దైవం కార్తికేయ స్వామి. ఇక్ష్వాకుల ప్రసిద్ధ శిల్పం మాంధాత శిల్పం. ఇక్ష్వాకుల సామంతులు కులహాలులు. మొదటి రాజు ఇక్ష్వాకుల మొదటి రాజు వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. ఇక్ష్వాకులలో గొప్ప రాజు వీరపురుష దత్తుడు. ఇక్ష్వాకులను అంతం చేసింది పల్లవులు. ఇక్ష్వాకు అనే పేరు ఇక్షు అనే పదం నుంచి వచ్చింది. ఇక్షు అంటే చెరకు అని అర్థం. శాతవాహనుల కాలంలో నాగార్జునకొండ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు మహాతలవరుల హోదాలో పాలించేవారు. శ్రీశాంతమూలుడు శాతవాహనులకు మహాతలవర అని తెలిపే శాసనం నల్లగొండలో లభించింది. ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు. ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు. ఈ విషయాన్ని తెలియజేసే శాసనం అల్లూరి శాసనం. అల్లూరి శాసనాన్ని జారీ చేసింది వీరపురుష దత్తుడు. ఇక్ష్వాకులు నాగార్జునకొండ లేదా శ్రీపర్వతం లేదా విజయపురిని రాజధానిగా చేసుకొని కృష్ణా గుంటూరు ప్రాంతాలతో సహా తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ను సుమారు 100 సంవత్సరాలు పాలించారని చరిత్రకారుల అభిప్రాయం. బివి శాస్త్రి ప్రకారం ఇక్ష్వాకు వంశ స్థాపకుడైన వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడికి దక్షిణ పతాపతి బిరుదు ఉంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా వీరి పాలనలో ఉంది. శ్రీశాంతమూలుడు శక, అభిర, యవన, గర్దిబా జాతులను ఓడించడంతో పాటు అస్మాక, ములక, కోసల, కళింగ రాజులను జయించాడు. ఇక్ష్వాకులు చరిత్రలో ఈ కింది విధంగా ప్రసిద్ధిగాంచారు. శ్రీపర్వతీయులుగా, ఆంధ్ర భృత్యులుగా, అయోధ్య నేలిన సూర్యవంశీయులుగా, శ్రీరాముని వంశస్థులుగా, బుద్ధుడి వంశమైన శాక్య వంశీయులుగా. ఇక్ష్వాకులు ఆధారాలు. ఇక్ష్వాకులు వంశ చరిత్ర తెలుసుకోవాలంటే ప్రధాన ఆధారాలు పురాణాలు, జైన ధర్మామృతం, అశ్వఘోషుడి బుద్ధ చరితం, ఇక్ష్వాకు రాజుల శాసనాలు, వేదశ్రీ, కొడబలశ్రీ, శాంతశ్రీ శాసనాలు. పురాణాలు. ఇక్ష్వాకులను శ్రీపర్వతీయ ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులుగా పురాణాలు పేర్కొన్నాయి. 100 సంవత్సరాలు పాలించారు. పురాణాల్లో పేర్కొన్న ఇక్ష్వాకుల రాజుల సంఖ్య 7. కానీ ఇక్ష్వాకుల శాసనాల ప్రకారం 4 పాలకులు మాత్రమే ఉన్నారు. జైన ధర్మామృతం రచయిత నయసేనుడు. జైన వాజ్మయానికి చెందిన కావ్యం. ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతానికి సంబంధించిన విషయాలను పేర్కొంది. ఇక్ష్వాకుల కాలంలో తిథి, వార, నక్షత్రాలతో కూడిన పంచాంగం ఉండేదని తెలిపింది. ఇక్ష్వాక రాజు యశోధరుడు వేంగిలో ప్రతిపాలపురం లేదా బట్టిప్రోలును నిర్మించినట్లు తెలిపింది.
బుద్ధ చరితం. బుద్ధ చరితం రచించింది అశ్వఘోషుడు. ఇక్ష్వాకుల పుట్టు పూర్వోత్తరాలను గురించి తెలుపుతుంది. ఇక్ష్వాకులు బుద్ధుడి వంశమైన శాక్య వంశంలో భాగమని తెలుపుతుంది. వీరి కాలంలో దక్కన్లో బౌద్ధమతం రాజాదరణ పొందింది. ఇక్ష్వాకు రాజుల శాసనాలు. ఇక్ష్వాకుల చరిత్రకు ప్రధాన ఆధారాలు ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు అయిన శ్రీ శాంతమూలుడు జారీ చేసిన శాసనాలు చూసినట్టయితే రెంటాల శాసనం, కేశానపల్లి శాసనం, దాచేపల్లి శాసనం. పై 3 శాసనాలు ప్రాకృత భాషలో జారీ చేసి ఇక్ష్వాకుల తొలి చరిత్రను తెలుపుతుంది. శ్రీవీర పురుష దత్తుడు వేయించిన శాసనాలు ప్రాకృతంలో జారీ చేసినవి. అల్లూరి శాసనం, ఉప్పుగుండూరు శాసనం, అమరావతి శాసనం, నాగార్జునకొండ శాసనం, జగ్గయ్యపేట శాసనం. ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అని తెలియజేసే శాసనం అల్లూరి శాసనం, చాలా ఇంపార్టెంట్. యెహువల శాంతమూలుడు తన 11వ పాలనా కాలంలో దక్షిణ భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం నాగార్జునకొండ శాసనాన్ని నాగార్జునకొండలో జారీ చేశాడు. యెహువల శాంతమూలుడు కాలం నాటి ప్రాకృత శాసనం గుమ్మడిదర్రు శాసనం. ఈ శాసనం ఇక్ష్వాకుల కాలం నాటి స్త్రీ పురుషుల పేర్లతో పాటు నాడు గుమ్మడిదర్రు ఒక బౌద్ధ విద్యా కేంద్రంగా విలసిల్లిందని తెలుపుతుంది. ఇక్ష్వాకుల జన్మస్థల సిద్ధాంతాలు. ఇక్ష్వాకుల జన్మస్థలం గురించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశం లేదా అయోధ్య ఇక్ష్వాకుల జన్మస్థలం అని అన్నది రాబ్సన్ బూలార్. ఇక్ష్వాకుల జన్మస్థలం కన్నడ దేశం అన్నది ఓగేల్. ఇక్ష్వాకుల జన్మస్థలం తమిళ దేశం అన్నది కె గోపాలచారి. ఇక్ష్వాకుల జన్మస్థలం ఆంధ్రదేశం అన్నది కాల్డువెల్. కృష్ణానది తీర ప్రాంతంలో చెరుకును పండించే స్థానిక తెగవారే ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించారని చెప్పింది కాల్డువెల్. ఇక్ష్వాకులు శ్రీపర్వతీయులు ఒక్కరే అని అభిప్రాయపడింది బాన్వెల్. ఇక్ష్వాకులు ప్రత్యేకతలు. హిందూ దేవాలయాల నిర్మాణం ప్రారంభించిన మొదటి రాజవంశం. సంస్కృతంలో శాసనాలను జారీ చేసిన తొలి రాజవంశం. శాసనాల్లో తొలిసారి శిల్పుల పేర్లు, సంవత్సరం, మాసం, తేదీలను ముద్రించిన తొలి రాజవంశం. వీరగల్ సాంప్రదాయాన్ని ప్రారంభించిన మొదటి రాజవంశం. మాతృదేవత ఆరాధన వీరి కాలంలోనే ప్రారంభమైంది. నిర్బంధ సతీసాగమనం వీరి కాలంలోనే ప్రారంభమైంది. శాసనాలపై శాసన రచయితలు సంవత్సరాలను ప్రస్తావించే సంప్రదాయం ఇక్ష్వాకుల కాలం నుంచి ప్రారంభమైంది. ఇక్ష్వాకుల పరిపాలనా వ్యవస్థ. ఇక్ష్వాకులు కొద్దిపాటి మార్పులతోనే శాతవాహనుల పాలనా పద్ధతులను అనుసరించారు. ధర్మశాస్త్రాలను అనుసరించి పాలన చేశారు. రాజ్యానికి రాజు సర్వాధికారి. ఇక్ష్వాకు రాజులందరూ సర్వస్వతంత్రులుగానే పాలించారు. నాగార్జునకొండ శాసనం ఇక్ష్వాకు రాజులను సామ్రాట్, రాజన్, మహారాజుగా వర్ణించింది. యజ్ఞ యాగాదులు, వైదిక క్రతువుల ద్వారా రాజ్యాన్ని సుస్థిరపరిచారు. యువరాజులు, మహాతలవరులు, మహాసేనాపతులు, మహాదండ నాయకులు, అమాత్యులను రాజులకు పాలనలో సహాయపడేవారు. రాజుల భార్యలకు మహాదేవి అనే బిరుదు ఉండేది.
ఇక్ష్వాకులు రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. కడప, కర్నూలు ప్రాంతాలను హిరణ్య రాష్ట్రంగా పేర్కొన్నారు. రాష్ట్ర పాలకులుగా మహాసేనాపతులు, మహాతలవరులు, మహాదండనాయకులను నియమించారు. మహాదండనాయకుడిని సర్వసైన్యాధ్యక్షుడిగా కూడా నియమించారు. వీరి కాలంలో న్యాయమూర్తి మహాతలవరి. మత పరిస్థితులు. ఇక్ష్వాకుల కాలంలో వర్ధిల్లిన ప్రధాన మతాలు వైదిక మతం, బౌద్ధ మతం. ఇక్ష్వాకుల కాలంలో విద్యా కేంద్రాలు బౌద్ధ విద్యలకు నాగార్జునకొండ, వైదిక విద్యలకు ఏలేశ్వరం. శ్రీశైల మహాక్షేత్రానికి ఈశాన్య ద్వారంగా పిలువబడింది ఏలేశ్వరం. రాజాదరణ వల్ల వైదిక మతం వర్ధిల్లింది. ప్రజాదరణ వల్ల బౌద్ధ మతం వర్ధిల్లింది. ఇక్ష్వాకుల కాలంలో వర్ధిల్లిన మతాల్లో ప్రథమం వైదిక మతం. ఇక్ష్వాకుల కాలంలో వర్ధిల్లిన మతాల్లో ప్రథమం అనగా మొదటిది వైదిక మతం. శ్రీవీర పురుష దత్తుడు స్వీకరించిన మతం బౌద్ధ మతం. యహుబల శాంతమూలుడు స్వీకరించిన మతం వైదిక బౌద్ధ మతం. రుద్రపురుష దత్తుడు స్వీకరించిన మతం వైదిక మతం. శ్రీవీరపురుష దత్తుడు మొదట వైదిక మతాభిమాని, తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇక్ష్వాకులు ఆర్థిక పరిస్థితులు. వ్యవసాయ భూమి శిస్తు. వీరి ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు. ఈ కాలం నాటి పన్నుల గురించి తెలియజేసే శాసనం విషపట్టి శాసనం. భూమిపై రాజుకు సర్వాధికారం ఉండేది. ఇక్ష్వాకుల కాలంలో వ్యవసాయం ప్రథమ స్థానంలో ఉండేది. ఇక్ష్వాకులు వ్యవసాయ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా శ్రీశాంత మూలుడు వ్యవసాయ అభివృద్ధికి కింది చర్యలు తీసుకున్నాడు. అవి అడవులను నరికించి వ్యవసాయ క్షేత్రాలను పెంచడం, భూమిని దానం చేయడం, పశువులను దానం చేయడం, నాగళ్లను దానం చేయడం. వీరి కాలంలో వ్యవసాయానికి ముఖ్య కేంద్రాలు గ్రామాలు. వీరి కాలంలో విదేశీ వర్తకం క్షీణించడం మూలంగా గ్రామాలు స్వయం పోషక గ్రామాలుగా అభివృద్ధి చెందాయి. ఇక్ష్వాకుల వాస్తుశిల్పం. ఇక్ష్వాకుల కాలం నాటి వాస్తుశిల్పం ప్రధానంగా హిందూ శిల్పకళ, బౌద్ధ శిల్పకళ, అమరావతి శిల్పకళ. ఇక్ష్వాకుల కాలం నాటి శిల్పకళలో ఆకుపచ్చ పాలరాయిని ఉపయోగించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వాస్తు నిర్మాణాలపై శిల్పుల పేర్లు కూడా చెక్కే సాంప్రదాయం ఇక్ష్వాకుల కాలంలోనే ప్రారంభమైంది. నాగార్జున కొండ వద్ద బయల్పడిన ఇక్ష్వాకుల కాలం నాటి అనేక బౌద్ధ శిల్పాలపై వాటిని చెక్కిన శిల్పుల పేర్లు కూడా చెక్కి ఉన్నాయి. నాగార్జున కొండ బౌద్ధ శిథిలాలు. నాగార్జున కొండలో తవ్వకాలు జరిపిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త ఆర్ సుబ్రహ్మణ్యం నాగార్జున కొండలో జరిపిన తవ్వకాల్లో బయల్పడ్డ బౌద్ధ శిథిలాల్లో ముఖ్యమైనవి ధ్వని విజ్ఞాన కేంద్రం, రాజభవనం, స్నాన వాటికలు, అశ్వమేధ యాగ వేదికలు, మురుగునీటి వ్యవస్థ, నగర నిర్మాణ వ్యవస్థ, నివాసాలు, బౌద్ధ శిల్పాలు. పై శిథిలాలను బట్టి నాడు నాగార్జున కొండలో పట్టణ నాగరికత విలసిల్లిందని చెప్పవచ్చు. ఇక్ష్వాకులు సాంఘిక పరిస్థితులు తెలుసుకుందాం. చాలా వరకు శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితులే ఇక్ష్వాకుల కాలంలోనూ కొనసాగాయి. వీరి కాలం నుంచి ఆంధ్ర, తెలంగాణలో మేనత్తల కుమార్తెలను వివాహం చేసుకునే సంప్రదాయం ప్రారంభమైంది. వీరపురుష దత్తుడు తన మేనత్తల కుమార్తెలను వివాహం ఆడాడు. వీరగల్
అంటే వీరుల విగ్రహాలను ప్రతిష్ఠించడం. వీరి కాలంలోనే వీరగల్ సాంప్రదాయం ప్రారంభమైంది. శాసనాలపై సంవత్సరాలను ప్రస్తావించే సంప్రదాయం కూడా వీరి కాలంలోనే ప్రారంభమైంది. నాటి సమాజంలోనే స్త్రీకి ఉన్నత స్థానం కల్పించారు. నాగార్జున కొండలో లభించిన సతీ శిల్పాన్ని బట్టి ఇక్ష్వాకుల కాలంలో సతీసాగమన దురాచారం ఉందని చెప్పవచ్చు. అమరావతి శిల్పాల్లో నాటి సతీ సాగమనానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి.